నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. అగ్రరాజ్యంలో ఒకటిగా నడిచిన స్నేహితులు ఇప్పుడు బద్ధ శత్రువులు అయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ల మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి. ఇప్పుడు వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును టెస్లా అధినేత వ్యతిరేకరించడంతో వీరి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రంప్ పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్ తో ట్రంప్నకు సంబంధాలున్నాయంటూ బాంబు పేల్చారు. దీంతో ప్రస్తుతం మస్క్ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. అంతేనా అంటే 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా అంటూ సోషల్ మీడియాలో పోల్ పెట్టారు. ఇక మస్క్ పోల్తో అగ్రరాజ్యం రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక అతి పెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైందంటూ మస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక అందులో సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్స్టైన్ కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని ఆరోపించారు. ఇక అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటి వరకు బహిరంగంగా బయట పెట్టలేదని విమర్శించారు. అయితే భవిష్యత్తులో దీనికి సంబంధించిన నిజానిజాలు బయటపడతాయన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ను అభిశంసించాలంటూ ఒక నెటిజన్ పెట్టిన పోస్టును మస్క్ సమర్థించారు. ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఆ పోస్టులో ఉంది. ఇక దీన్ని మస్క్ రీపోస్ట్ చేసి అవును అని రాసుకొచ్చారు. కాగా అమెరికాలోని అతిపెద్ద సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్స్టైన్ 2019లో హఠాత్తుగా జైల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇక అతడికి క్లింటన్, ట్రంప్, ప్రిన్స్ ఆండ్రూ, మిషెల్ బ్లూంబెర్గ్ వంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కోర్టు పత్రాల్లో వెల్లడైందని ఓ వార్తాపత్రిక నివేదించింది. ఈ క్రమంలో జెఫ్రీ మరణం తర్వాత కేసుకు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లను బయటపెట్టాలని కొంతమంది డిమాండ్ చేశారు. అందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గతేడాది అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు పేర్కొన్నారు. ఇక ఆ సమయంలోనే ఎప్స్టైన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతనికి చెందిన ప్రైవేటు విమానంలో తాను తిరగలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లు విషయంలో ట్రంప్నకు వ్యతిరేకంగా మస్క్ తొలిసారి గలమెత్తారు. ఈ క్రమంలో మస్క్ డోజ్ శాఖ బాధ్యతల నుంచి వైదొలిగారు. తన మద్దతు లేకుండా 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని టెస్లా అధినేత తాజాగా వ్యాఖ్యానించారు. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ఇక ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు. సెనెట్లో రిపబ్లికన్లు 51 నుంచి 49తో ఉండేవారు అని ఆయన స్పష్టం చేశారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని, శ్వేతసౌధంలో తన స్నేహితుడు లేకపోవడం విచారకరమని ట్రంప్ అంతకుముందు వ్యాఖ్యానించారు. ఇక తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని తెలిపారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రైతులకు కోత వేస్తారని ట్రంప్ హెచ్చరించారు.
ఇక అదే సమయంలో మస్క్ వరుసగా ఎక్స్లో స్పందించారు. కొత్త పార్టీ పెట్టవచ్చా అని అభిమానులను ప్రశ్నించారు. 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా అని అడిగారు. దీన్ని అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. రైట్, ఇక దోస్తీ కటీఫ్ ఈ విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి మస్తాన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎస్, వీరిద్దరికి చెడిందంటారా? ట్రంప్ కి ఎలాన్ మస్క్ కి ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్నారు, మంచి స్నేహితులుగా కూడా కొన్ని విషయాల్లో కూడా పాల్పంచుకున్నారు. మరి ఎందుకు సడన్ గా వీళ్ళ దోస్తీ కటీఫ్ అంటే చెడిందనుకోవాలంటారు? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఇట్లా ఒక నానుడు ఉంది. వీళ్ళని చూస్తే అది కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో వీళ్ళిద్దరూ ఏ విధంగా ఒకరికొకరు సహకరించుకున్నారు. ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలాన్ మస్క్ దాదాపు $75 బిలియన్ ఒక పొలిటికల్ యాక్షన్ కమిటీని కూడా స్థాపించి ఆయన కూడా ప్రచారంలో ఏ విధంగా ట్రంప్ విజయానికి దోహదపడ్డారనేది కూడా మనం చూసాం. ట్రంప్ కూడా ఆ ప్రచారంలో ఆయన చెప్పాడు, నేను క్యాబినెట్ లోకి తీసుకుంటాను, ఆయన లేదంటే సలహాదారుగా పెట్టుకుంటాను. ఈ విధమైన ఎఫెక్షన్ ఒకరికొకరు కనబరిచిన పరిస్థితి కూడా ఉంది. ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ గెలిచిన తర్వాత ఆయన ఆస్తులు కూడా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత ఆయన అనుకున్నట్టే ఆయన డోజ్ అనే దానిలో కూడా తీసుకోవడం జరిగింది. అంటే అమెరికా పరిపాలన దానికి సంబంధించి కొన్ని కీలకంగా ఉండే డోజ్కి కూడా ఆయన ఆ స్థానాన్ని కూడా ఎలాన్ మస్క్ తో భర్తీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఈ విధంగా వచ్చాయి అని అంటే, ఎలాన్ వ్యాపారాలు చేస్తా ఉన్నారో దానికి సంబంధించి ఇటీవల ఒక బిల్లును ప్రవేశపెట్టే సందర్భం, అది ఎలాన్ వ్యాపారానికి సంబంధించి ట్యాక్సులు ఎక్కువగా ఉండేలాగా చేయటం, వాటికి సంబంధించి కీలకమైనవి కూడా ఆయనకి ఇష్టం లేకుండా ఎలాన్ మస్క్ ఏదైతే ఇష్టపడతలేదో అవన్నీ కూడా ట్రంప్ ప్రతిపాదించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో మేడం వినిపిస్తుందా? ఎస్, వినిపిస్తుంది. ఆడియో క్లారిటీ ఉంది, మాట్లాడండి. సో దాన్ని ఎలాన్ మస్క్ కి దాని విషయంలో హర్ట్ అయ్యాడు. దానిలో భాగంగా ఆయన డోజ్ నుంచి కూడా రాజీనామా చేశాడు, పక్కకు తప్పుకున్నాడు. అయితే ఇదంతా భారతీయ జనరల్గా రాజకీయాల్లో ఏంటంటే ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వ్యాపారస్తుల మధ్య, లేదంటే అమెరికా అధ్యక్షుడు చాలా శక్తివంతమైన నేత ప్రపంచంలోనే. సో ఆయన కూడా ఏదో ఎలాన్ మస్క్ ఆరోపణలు కూడా ఎలా ఉందంటే చిల్లర రాజకీయాలను తలపిస్తాం. ఏదంటే ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టైన్ కి సంబంధించి సెక్స్ కుంభకోణం ఉంది. ఆయన 2019లో కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. సో ఆయనకి సంబంధించిన ఫైళ్లలో ట్రంప్ యొక్క ప్రస్థానం ఉంది. ట్రంప్ దానిలో రిలేటెడ్ అయి ఉన్నాడనేది ఇప్పుడు బయట పెట్టాడు ఎలాన్ మస్క్. సో ఇదంతా కూడా చూస్తుంటే మనం ఇండియాకి సంబంధించి రాజకీయ నాయకుల్లో కూడా చాలా మంది వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. జగన్ గారికి సంబంధించి, విజయసాయి రెడ్డి గారికి సంబంధించి ఏ విధంగా జరుగుతూ ఉంది. సో కలిసి ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు, విడిపోయినప్పుడు అదే ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు ఎలాన్ మస్క్ ట్రంప్ కి సంబంధించి కూడా అలాంటి వ్యవహారాలని మనం చూడొచ్చు. సో ఇదే సెక్స్ కుంభకోణానికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ను ప్రశ్నించినప్పుడు అవి బయట పెట్టినా కూడా నాకేం భయం లేదనేది కూడా ట్రంప్ చెప్పాడు. కానీ ఇప్పుడు ఎలాన్ మస్క్ చెప్పడం ఏంటంటే ట్రంప్ ఆ విషయంలో కూరుకుపోయి ఉన్నాడు, భవిష్యత్తులో దానికి సంబంధించిన వాస్తవాలన్నీ కూడా వెలుగు చూసే అవకాశం ఉంది అనేది కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ చూడొచ్చు మనం. ఎస్ మస్తాన్ రావు గారు, ఇక అలాగే ఇక ట్రంప్ కు సంబంధించి ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రధానమైన అంశం ఏంటంటే 2024 ఎన్నికల్లో నేను గనక సపోర్ట్ లేకున్నట్లయితే ఖచ్చితంగా ట్రంప్ ఓడిపోయేవాడు అనేది ఎలాన్ మస్క్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సో దాన్ని చెప్పారు. ఇప్పుడు దానికి ఆన్సర్ కూడా చెప్పారు. ఎలాన్ మస్క్ ఏదైతే నేను వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు గెలవటంలో కీలక పాత్ర వహించాను, రిపబ్లికన్ కాకుండా డెమోక్రట్లు కనుక నేను సపోర్ట్ చేస్తుంటే వాళ్ళే గెలిచే వాళ్ళని కూడా కామెంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఎలాన్ మస్క్ ఏమంటారు, పెన్సిల్వేనియాలో నేను ఏదైతే గెలిచానో అది మస్క్ సంబంధం లేకుండా కూడా నేను గెలిచే పరిస్థితి కూడా ఉందనేది కూడా చెప్పాడు. ఇంకోటి కూడా ఇక్కడ చెప్పొచ్చండి. ఇప్పుడు ఎలాన్ మస్క్ కి సంబంధించి ఆయన ట్వీట్లకి సంబంధించి కొంతమంది సపోర్టర్స్ చేస్తా ఉన్నప్పుడు, కామెంట్స్ పెడుతున్నప్పుడు అసలు ఈ ట్రంప్ ని అభిశంసిస్తే ఎలా ఉంటదంటే దానికి సపోర్ట్ గా ఎలాన్ మస్క్ కూడా
ఎస్ అని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అంటే అంత వైరుధ్యంగా అంత అతని మీద మరి ద్వేషం పెంచుకున్నారా, లేకపోతే అతని వ్యాపారాలకు సంబంధించి అడ్డు చెప్తున్నాడనే ఒక విధమైన విభేదాలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయా అనేది, కానీ ఎందుకంటే ట్రంప్ కూడా చాలా వ్యాపారస్తుడు అనేది కూడా మనం చెప్పొచ్చు. సో వ్యాపారస్తులు అంటే ఆయన అనూహ్యంగా ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఈ వ్యాపారాలకు సంబంధించి ఆయన ఇటీవల కాలంలో ఇంకోటి కూడా చెప్పాడు. ఎలాన్ మస్క్ కి సంబంధించి ఆయన మతి భ్రమించింది, ఆయన మానసిక స్థితి కూడా సరిగా లేదనేది కూడా ఎలాన్ మస్క్ గురించి ట్రంప్ పోస్ట్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇంకోటి కూడా దీనికి కౌంటర్ గా ఎలాన్ మస్క్ కూడా ఏమంటారంటే, ఇటీవల కాలంలో ట్రంప్ ప్రపంచంలో చాలా దేశాల మీద సుంకాలు విధిస్తూ పోతా ఉన్నాడు. ఇది అమెరికాకి చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తుంది, అమెరికా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది కూడా అనేది ఒకరికొకళ్ళు కౌంటర్లు ప్రతి కౌంటర్లు ఇచ్చుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఏదో వీళ్ళు కొట్టుకుంటే ఏదో జరిగిందన్నట్టుగా ఇప్పుడు ఎలాన్ మస్క్ చేసిన ఈ ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దానికి సంబంధించి ఆయన కంపెనీ ఏదైతే టెస్లా ఉందో దాని షేర్ ధరలు కూడా ఈ రోజు పడిపోయిన పరిస్థితి. సో వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఆయన ఏమంటాడంటే, అసలు ఏకంగా డెమోక్రట్లు రిపబ్లిక్లే కాకుండా అసలు మూడో పార్టీ అమెరికాలో ఉంటే వీళ్ళిద్దరికి సంబంధం లేనిది ప్రజల మద్దతు కూడా ఇచ్చే అవకాశం ఉందనే ఆలోచన కూడా ఆయన ట్వీట్ల ద్వారా వెల్లడించాడు. ఇది ఎక్కడ దాకా వెళ్తుందా అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. ఎస్ మస్తాన్రావు గారు, ఇంతకుముందు మీరు మొదట మాట్లాడేటప్పుడు చెప్పినట్లుగా కూడా ఇక్కడ సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీద్ కి సంబంధించి ట్రంప్ కూడా సంబంధాలు ఉన్నాయి, ఇక వారితో పాటు ఉన్నారు, ఇక ఆ ఫైళ్లలో ట్రంప్ పేరు ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు చెడింది కాబట్టి ఎలాన్ మస్క్ ట్రంప్ పేరు తీసుకొచ్చారని అనుకోవాలా? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా జెఫ్రీ ఎప్స్టైన్ కి సంబంధించి ఏంటంటే, ఆయన చిన్నపిల్లలతో సెక్స్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి దాదాపు 15 ఏళ్ల పాటు అమెరికాలో విచారణ జరిగింది. ఆ విచారణలో ఆయన జైల్లో ఉన్న పరిస్థితిలో ఆయన అనుమానాస్పదంగా మృతి చెందిన పరిస్థితి కూడా ఉంది. అంటే అసలు ఆ సెక్స్ కుంభకోణం పక్కనైతే ఆయన అనుమానాస్పదంగా మృతి చెందడం, ఆ మృతి వెనకాల ఎవరు ఉన్నారా, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన బాంబు అనే మాట కూడా వాడాడు. త్వరలో బాంబు పేలిద్ది, దానిలో నిజాలు అంటే సెక్స్ కుంభకోణానికి సంబంధించి ఈ ట్రంప్ పాత్ర ఏముంది, దానికి సంబంధించిన అమెరికన్లు తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఏమున్నాయి అనేది కూడా అలా ఆ విధంగా వచ్చేలాగా ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అసలు నేనేమంటానంటే, ఎలాన్ మస్క్ ట్రంప్ కు సంబంధించి ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళు అంటే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ చర్చిస్తున్నప్పుడు వైట్ హౌస్ లో మధ్యలో ఎలాన్ మస్క్ కాల్ కలిపాడు ఆయన. అంటే ఫోన్ కాల్, మీరు కూడా ఉంటే బాగుంటది ఈ చర్చల్లో అనే కొన్ని అంశాలకు సంబంధించి. సో అంత క్లోజ్ గా ఒక అమెరికా అధ్యక్షుడు ఉన్న మస్క్ ఈ విధంగా ఎందుకు వచ్చింది అనేది కేవలం ఇటీవల కాలంలో ఏంటంటే, ఆయన బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఒక పెట్టారు. దానిలో ఏంటంటే ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించి ట్యాక్స్లు ఎక్కువగా వేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆయిల్ అండ్ గ్యాస్ వాటికి సంబంధించి ఏమో తగ్గిస్తా ఉన్నారు. ఇది ఎలాన్ మస్క్ బాగా కోపం వచ్చింది అనేది ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. సో దీని వల్లనే ఆయన ట్రంప్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నారు అనేది కూడా ఇక్కడ మనకి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇంకోటి కూడా ఏంటంటే, అసలు ట్రంప్ కి సంబంధించి ఏదైతే వాళ్ళ టీం ఉందో, జేడీ వాన్స్ ఇప్పుడు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఉపాధ్యక్షుడిగా ఉంటే ఏమంటారంటే, ట్రంప్ను తీసేసి అసలు జేడీ వాన్స్ కనుక అధ్యక్షుడు అయి ఉంటే అమెరికాకి చాలా మేలు కలుగుతుంది అనేది కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. దీంతో వెంటనే జేడీ వాన్స్ కూడా స్పందించి, నాకు అట్లాంటి ఆలోచనలు ఏమి లేవు, నేను ప్రెసిడెంట్ అయ్యే ఆలోచనలు నాకేమి లేవు, నేను లాయల్ గా ఉంటాను ట్రంప్కి అనేది కూడా ఆయన చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ రోజు ఉత్పన్నమైంది. ఎస్ అవును మస్తాన్రావు గారు, ఇక అలాగే ఇక ఎప్పటికప్పుడు ట్రంప్ అయితే ఎలాన్ మస్క్ ఆరోపణలు కూడా ఖండించారు. లేదు, నేను జెఫ్రీతో ఎప్పుడూ తిరగలేదు, వారి ఫ్లైట్లో కూడా తిరగలేదు, అలాగే నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అయితే గట్టిగా ఒకటే చెప్తున్నారు, ఎలాన్ మస్క్ సంబంధించి పెట్టుబడులకు రైతులకు కూడా కోత విధిస్తాను అని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎలాన్ మస్క్ కి సంబంధించి అనేక కంపెనీలు ఉన్నాయి. దానిలో మనం చెప్పాలంటే టెస్లా ఉంది, అదేవిధంగా స్పేస్ ఎక్స్ ఉంది, అంటే రాకెట్స్ ని అంతరిక్షంలోకి ప్రయోగించే పరిస్థితి. ఇటీవల మన సునీతా విలియమ్స్ వాళ్ళు ఆ అంతరిక్షంలో వాళ్ళు ఇరుక్కుపోయినప్పుడు కూడా ఈ స్పేస్ ఎక్స్ అనేది వాళ్ళని భూమి మీదకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. సో అదేవిధంగా స్టార్టప్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి కూడా కొన్ని కంపెనీలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా అమెరికా ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున రాయితీలు అయితే లభిస్తా ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రంప్ ఏమంటారంటే అసలు ఈ ఎలాన్ మస్క్ కంపెనీలకి ఇస్తున్న రాయితీలన్నీ నిలిపివేస్తే అమెరికా ప్రభుత్వానికి చాలా సంపద మిగిలిపోతుంది అనేది కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించచ్చు. సో ఒకళ్ళ వ్యాపారాలను అంటే ఒక ఎలక్షన్స్ లో హార్ట్ఫుల్ గా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి లేకపోతే ఆయన కంపెనీల తరఫున విరాళాలు ఇచ్చి రిపబ్లిక్ అభ్యర్థి అయిన మన ట్రంప్ ని గెలిపించిన ఎలాన్ మస్క్ ఈ విధంగా ఒక్కసారిగా విభేదాలు పొడచూపడం, వాళ్ళ మధ్య బ్రేకప్ అవటం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనికి ఆయన కూడా ఇంకోటి కూడా ఎలాన్ మస్క్ కూడా ప్రతిపాదన చేశారు. ఏంటంటే ఈ స్పేస్ ఎక్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ఉంది, ఆ డ్రాగన్ స్పేస్ ఎక్స్ సంబంధించి దాన్ని కూడా నేను డీకమిషన్ చేస్తానని కూడా ఎలాన్ మస్క్ ఈ రోజు ప్రకటించిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో ఇదంతా ఈ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఎక్కడ దాకా దారి తీస్తాయనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని కూడా మనం చెప్పచ్చు. ఓకే, ఆయన పెట్టుబడులను కూడా విస్తరించే అవకాశం ఉందా ఇండియా అలా కూడా మస్తాన్రావు గారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అంటే ముందు ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే ట్రంప్ అభిశంసించడం, ట్రంప్ కు ప్రత్యామ్నాయంగా ఇంకో అభ్యర్థిని చూడటం, లేదా ఏకంగా ఇంకో పార్టీని పెట్టడం, అదేవిధంగా ట్రంప్ కి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల్లో కూడా ఇంకా ఆయన బయలుదేరతడం చూడాలి. ఎలాన్ మస్క్ అంటే అప్పుడు ట్రంప్ యొక్క అసలు ఆయనకి సంబంధించిన ఆ సెక్స్ కుంభకోణంలో అనే పాత్రనికి దానికి ఫైళ్ళకి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన ఎక్కడ దాకా ఆయన వెళ్లే అవకాశాలను కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమెరికన్లు కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళని అసలు ఆ ఫైళ్ళల్లో ఏముంది, ట్రంప్ పాత్ర ఏంటి, ఆయన చనిపోవటంలోనో లేదా సెక్స్ కుంభకోణం సందర్భంగానో, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో బయటపడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఓకే, అలాగే ఇక మస్క్ చేసిన ట్వీట్లలో మొదటి అంటే ప్రాధాన్యత సంతరించుకున్న ట్వీట్ ఏంటంటే ఇక ఇప్పుడు అనువుగా ఉందా కొత్త పార్టీ పెట్టడానికి, ఇది సమయమేనా అని చెప్పేసి కూడా నెటిజన్లను అడుగుతూ ఉన్నారు. మరి ఎలాన్ మస్క్ అడుగుతున్న విధానాన్ని బట్టి నిజంగా సొంత పార్టీ పెట్టబోతున్నారు అనుకోవాలంటారా? ఖచ్చితంగా అండి. అమెరికాలో ఏంటంటే ఆయన ప్రపంచ కుబేరుడు, ఆయనకు ఆర్థికంగా అన్ని హంగులు ఉన్నాయి. మొన్న ఎన్నికల ప్రచారంలో ఆయన కీలక పాత్ర ఇచ్చారు. ఎన్నికలు ఏ విధంగా పాల్గొనాలి, ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేసుకోవాలి, ఒక పార్టీని నడిపే శక్తియుక్తులు కూడా ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఏ పార్టీ పెట్టాలన్నా కూడా ఒక వ్యూహాత్మకమైన మనుషులు కానీ లేదంటే వాళ్ళకి ఆర్థిక సంపత్తి కానీ ఇవన్నీ ముఖ్యం. వాటిల్లో ఆయనకు ఆర్థిక సంపత్తి అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో కొంత అనుభవం గడించారు కాబట్టి రాజకీయ పార్టీ పెట్టినా కూడా ఆశ్చర్యం ఏం లేదు. అయితే ఆ పార్టీని అమెరికన్లు ఎంతవరకు ఆదరిస్తారు, ఆయన్ని ఆయన్ని ప్రపంచ కుబేరుడిగా చూస్తున్నారా, లేదా కంపెనీలకు సంబంధించిన ఒక పారిశ్రామికవేత్తగా చూస్తున్నారా, లేదా ఆయన పెడితే కనుక పార్టీని కూడా ఆదరిస్తారనేది భవిష్యత్తు చెప్పాలి. ఓకే, అలాగే ఇక పెట్టుబడులకు సంబంధించి ఏదైనా ఇతర దేశాల్లో కూడా విస్తరించాలి అని ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ట్రంప్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. యాపిల్ ఫోన్ కి సంబంధించి ఇక్కడ అమెరికాలోనే తయారు చేయాలి అనే నిబంధన కూడా పెట్టారు. మళ్ళీ ఇవన్నీ కూడా ఎలాన్ మస్క్ బేఖాతరు చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకసారి ట్రంప్ కి సంబంధించిన ఆయన విధానాల పట్ల ఎలాన్ మస్క్ స్పష్టమైన వైఖరితో ఉన్న నేపథ్యంలో మీరు చెప్పిన ఇప్పుడు యాపిల్ ఫోన్ కి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ. ఇంకా ఆయన ట్రంప్ కు వ్యతిరేకంగా చేసే ప్రచారంలో ఇతర దేశాలను కూడగట్టడం కానీ, ఇతర దేశాల్లో ఆయనకి ట్రంప్ కు వ్యతిరేకంగా వ్యాపార కార్యకలాపాలు విస్తరించడం కానీ, ఇంకా ఆయన మాట వినాల్సిన అవసరం లేదు. ఆయన స్వచ్ఛందంగా ఆయన చాలా కంపెనీలు స్థాపించారు. చాలా దేశాలకు సంబంధించి కూడా ఆయనకి అనేక మంచి సంబంధాలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా ట్రంప్ వ్యతిరేక వైఖరిని తీసుకొని ఆయన ముందుకు వెళ్తారు. ట్రంప్ కు వ్యతిరేకంగా ఎన్ని చేయాలో అన్ని కూడా ఎలాన్ మస్క్ చేసే అవకాశాలు అయితే దీంతో కనిపిస్తున్నాయి. కానీ కొంతమంది మాత్రం వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరితే బాగుంటుంది అనేది కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇవి ఎక్కడికి దారితీస్తుందో, ఇది అమెరికాకి సంబంధించి కానీ ఇతర దేశాలకు సంబంధించి కానీ ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే ఎలాన్ మస్క్ చాలా అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసే విధంగా కూడా ఆయన ఎదిగిన పరిస్థితి కూడా ఇప్పుడు మనం గమనించవచ్చు. వీటన్నిటి దృష్ట్యా వీళ్ళిద్దరి మధ్య అది సయోధ్య కుదురుతుందా లేదా మరింతగా శత్రుత్వం పెరుగుతుందా అనేది కూడా రానున్న రోజులు చెప్పాల్సింది. ఎస్, ఇంతకుముందు మీరు మాట్లాడేటప్పుడు మస్తాన్రావు గారు ఇక ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య వైరం వల్ల కూడా షేర్లు కూడా భారీగా పడిపోతున్నాయి. ఇక ఇప్పటికే ఎలాన్ మస్క్ సంబంధించి మీరు చెప్పినట్లు 14% కూడా పడిపోయినాయి. ఇక ఇలానే వారి మధ్య వైరం కొనసాగినట్లయితే ఇంకా భారీగా పత్రమయ్యే అవకాశం ఉందంటారా? మార్కెట్ మీద ప్రభావం పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఆయనకి సంబంధించిన ఎలక్ట్రికల్స్ వెహికల్స్ సంబంధించి టెస్లా ఉంది, అదేవిధంగా స్పేస్ ఎక్స్ ఒకటి ఉంది. ఇప్పుడు మనకి కృత్రిమ మేధకి సంబంధించి ఏఐకి సంబంధించి కూడా కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు $3.5
బిలియన్లకు సంబంధించిన ఈయన ప్రస్తుతం అయితే టెస్లాలో ఆయన తాకట్టు పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ప్రస్తుతం టెంపరీగా ఈ సంబంధాలు క్షీణించడం వల్ల దాని ప్రభావం వీటి షేర్ల మీద పడి పతనమైన పరిస్థితి. అయితే జనరల్ గా పారిశ్రామికవేత్తలు ఏంటంటే వాళ్ళ కంపెనీని ఏ విధంగా షేర్ల ధరలు పడిపోయినప్పుడు వాటిని ఏ విధంగా కోలుకునేలా చేయాలి, ఏ విధమైన వైఖరిని అవలంబించాలని కూడా విశేషమైన అనుభవం ఎలాన్ మస్క్ ఉంది. ఈ రోజు తాత్కాలికంగా అంటే అమెరికా అధ్యక్షుడు వంటి శక్తివంతమైన నేతతో విభేదాలు ఈ పతనంలో కీలక పాత్ర వహించాయి. కానీ దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇట్లాంటి సవాలు చాలా ఎదుర్కొని ముందుకు వెళ్ళిన పరిస్థితి ఎలాన్ మస్క్ ఉంది. సో ఖచ్చితంగా ఈ పతనాన్ని ఆపే విధానాలను కూడా ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి రేపు 2-3 రోజుల్లో ఇంకా పతనం అవుతుందా, లేకపోతే ఆయన ఎటువంటి చర్యలు చేపడతారు మరింత పతనం కాకుండా అనేది కూడా మనం చూడాలి. ఓకే, ఇక అలాగే మస్తాన్రావు గారు, ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, మరి వీరిద్దరి మధ్య వైరం ఏ విధంగా వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఎటువైపు దారితీస్తుంది అనుకోవాలంటారు ముఖ్యంగా? అంటే ఇప్పుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ఇటీవల కాలంలో చూసినట్లయితే ఆయన వలసదారులు కానీ లేదంటే ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో ఉండే వాళ్ళని ఆ దేశాలకు పంపించిన విధానం కానీ, లేదా సుంకాలు పెంపు కానీ, లేదంటే ఇప్పుడు మనకి అక్కడ ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించిన ఆయన చేసిన కామెంట్స్ కానీ, లేకపోతే ఇండియాకి పాకిస్తాన్కి అణుయుద్ధాన్ని నేనే ఆపానని పదే పదే చెప్తా ఉన్నారు ఇప్పటికి కూడా ప్రపంచ వేదికల మీద కూడా. దాన్నేమో భారత్ ఖండిస్తా ఉంది, కానీ ఆయన మాత్రం అదే వైఖరి ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే ఆయన వయసు పెరిగే కొంత ఏమైనా చేదస్తం ఉందా అసలు? ఇతర దేశాలకు సంబంధించిన సార్వభౌమాధికారాన్ని ఆయన ఏ విధంగా ఆయన చేజిక్కించుకొని దాన్ని సవాల్ చేసే విధంగా ఆయన మాట్లాడతారు అనేది కూడా ఇక్కడ అందరూ కూడా చర్చిస్తున్నారు. ఆ ట్రంప్ వ్యవహార శైలి, ఆయన ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన మాట్లాడుతున్న విధానము, లేదా జెలెన్స్కీతో చర్చల సందర్భంగా ఆయన బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా ఒక విధమైన ట్రంప్ అంటే ఒక విధమైన ఏహాభావాన్ని కలిగిస్తా ఉన్నాయి. ఆయనదో నేను ప్రపంచానికి మొత్తాన్ని శాసించే విధంగా, లేకపోతే సామ్రాజ్యాత నేతగా, ఆయనదో ప్రపంచ సామ్రాజ్య నేతగా వ్యవహరిస్తున్నట్టుగా ఆయన చేష్టలన్నీ కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపడతారు? ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ఎలాన్ మస్క్ కూడా చాలా కీలకంగా వ్యవహరించారు ఆయన ట్రంప్ గెలవటంలో, దానిలో ఎటువంటి సందేహం లేదు. అలా చేశారు కాబట్టే ఆయన్ని తన క్యాబినెట్ లో కానీ తన ప్రభుత్వంలో సలహాదారుగా కానీ ఆ డోజుకి సంబంధించిన దానిలో నియమించడం కానీ ఇవన్నీ జరిగాయి. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దాని మీద ట్రంప్ కు వ్యతిరేకంగా మరింతగా ఆయన ఇది ప్రచారాన్ని తీసుకువెళ్తారంటున్న సందేహం లేదు. ఓకే, మస్తాన్రావు గారు, ఇక చివరిగా చెప్పండి, ఇక దోస్త్ కటీఫ్ అని టైటిల్ కూడా పెట్టేశాం. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా వాళ్ళు కలుస్తారు, వీరిద్దరి మధ్య కలిసే అవకాశం లేకపోలేదంటారా, లేకుంటే ఇలానే వైరం కొనసాగుతుంది అనుకోవాలంటారా? అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ చేస్తున్న ట్వీట్స్ కానీ, లేదంటే ట్రంప్ దానికి సంబంధించి కౌంటర్ గా వస్తుంది. ఎందుకంటే మతి స్థిమితం లేదనేది ఎలాన్ మస్క్ సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేశారంటే పరిస్థితి చేదాటిపోయినట్టుగా కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు ఏంటంటే ఎలాన్ మస్క్ కూడా ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద, అంటే ఒక అమెరికా వంటి దేశానికి దేశాధినేతగా ఉన్నా కూడా ఆయన సవాల్ చేస్తున్న తీరు చాలా మంది కూడా ఎలాన్ మస్క్ ధైర్యాన్ని కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే ఎవరు ఏ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. సో సయోధ్య అనేది ఇక్కడ మనం చెప్పచ్చు. ఓకే, అలాగే మస్తాన్రావు గారు, ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక మీరు అన్నట్లుగా కూడా 2024 ఎన్నికల్లోకి సంబంధించి మస్క్ కీలక పాత్ర వహించారు అనేది మీరు చెప్తున్నారు. మరి ట్రంప్ అయితే ఏ విధంగా చెప్తున్నారంటే ఇక పెన్సిల్వేనియాకి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించి కూడా నేనే గెలిచాను, ఎలాంటి మస్క్ ఎటువంటి సపోర్ట్ లేదు, ఎలక్షన్స్ ప్రభావం అయితే ఏ విధంగా లేదు అనేది ట్రంప్ చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? అంటే ట్రంప్ చెప్పిన మాటలు అవి తేలిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఎలాన్ మస్క్ ఎప్పుడైతే వాళ్ళ పార్టీకి సహాయం చేశారో, ఆయన గెలుపులో కీలక పాత్ర వహించాడో, అది ఎన్నికల ప్రచారం సందర్భంగా బయటపడింది. ఆ తర్వాత గెలిచిన సందర్భంగా ఎలాన్ మస్క్ తో ఆయన ఏ విధంగా ఆయన యొక్క విధానాలు ఉన్నాయి, ఆయన్ని ప్రోత్సహించిన తీరు, ఆయన కంపెనీలు ప్రోత్సహించిన తీరు, ఇవన్నీ కూడా గడిచిన కొద్ది కాలంగా మనం చూస్తా ఉన్నాం ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా. సో ఇప్పుడు ఆయన విభేదిస్తున్నాడు కాబట్టి ఎలాన్ మస్క్ లేకుండా నేను గెలవగలిగానంటే అది ముందే చెప్పాల్సింది, అంతకుముందు ఎలాన్ మస్క్ లేకపోయినా. ఇప్పుడు ఏంటంటే విభేదాలు కూడా చూపాయి కాబట్టి ఒకరికొకరు పట్టలేదు కాబట్టి ఇప్పుడు ఈయనేమో ఆ కుంభకోణం తీశారు, ఈయనేమో ఆయన లేకపోతే నేను గెలిచానంటున్నాడు. సో ఇట్లాంటివన్నీ ఒకరికొకళ్ళ బలహీనతలను బయట పెట్టుకుంటున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు.
సో ట్రంప్ వ్యాఖ్యల్ని, ఎందుకంటే ఆ రోజు ఆ, కమలా హ్యారిస్ కానీ లేదంటే బైడెన్ కి సంబంధించి కానీ వ్యతిరేక ప్రచారంలో ఎలాన్ మస్క్ ఎంతగా తోడ్పడ్డారనేది కూడా మనం గమనించాలి. సో ఇవన్నీ నేపథ్యంలో ట్రంప్ కామెంట్స్ ఆ విధంగా చేస్తున్నప్పటికీ కూడా ఎలాన్ మస్క్ పాత్రని మొన్నటి ట్రంప్ గెలుపులో తీసివేయలేము. సో అది ఉంది కాబట్టి ఈ రోజు అంత పెద్ద అమెరికా ప్రెసిడెంట్ కి సంబంధించి కూడా ఎలాన్ మస్క్ ఆ విధంగా వ్యాఖ్యానాలు చేయగలుగుతున్నాడు. ఇతర పార్టీలకు సంబంధించి పార్టీ స్థాపిస్తే ఎలా ఉంటుందనే ప్రచారం, లేదంటే అబ్జెన్స్ ఇస్తే ఎలా ఉంటుందనే కామెంట్స్ కూడా సమాధానం సపోర్ట్ చేస్తున్నాడంటే ఆయన ధైర్యానికి కూడా మనం మెచ్చుకోవాలి. ఓకే, మస్తాన్ రావు గారు, ఇక చివరిగా చెప్పండి, ఇక బాంబు పేలుస్తాను అని చెప్పేసి బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైంది అనేది మస్క్ చెప్తున్నారు. మరి ఇక త్వరలోనే బాంబు పేల్చేస్తారా? ఎటువంటి బాంబులు పేల్చే అవకాశం ఉందనుకోవాలి? అంటే ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టైన్ కి సంబంధించిన కుంభకోణం ఒకటేనా, లేదా ఇంకా ట్రంప్ కు సంబంధించి ఇంకేమైనా వ్యవహారాలు ఉన్నాయా? ఆయన ఇంకేమైనా అక్కడ అవకతవకలకు పాల్పడుతున్నారా? వాటికి సంబంధించిన సమాచారం ఎలాన్ మస్క్ సేకరించారా? దానికి సంబంధించి ఆయన ఎప్పుడెప్పుడు ఆ బాంబులు పేలుస్తారు ఏంటి, అది కూడా అమెరికన్లందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక పెద్ద దేశాధినేతకి సంబంధించిన ఆధారాలు అలా పెట్టుకొని భయపెడతాం అనేది కూడా వాళ్ళు ఎవరు సహించరు. ఎందుకంటే ఆ దేశాధినేతగా ఉన్న వ్యక్తి క్లీన్ గా ఉండాలని కోరుకుంటారు, ధైర్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇలా ఎలాన్ మస్క్ దగ్గర అలాంటి సమాచారం ఉండి ఆయన అంటే ఒక రకమైన బ్లాక్ మెయిల్ రాజకీయాలను కూడా చెప్పొచ్చు. అంటే ఆ సెక్స్ కుంభకోణానికి సంబంధించి గతంలోనే దగ్గర సమాచారం ఉన్నప్పుడు, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు మాత్రమే ఇది బయట పెడతాం. అదే విభేదాలు రాకుండా ఉంటే ఆ కుంభకోణం బయటపడేది కాదు కదా. సో ఇలా ఈ తరహా వాటికి కూడా అమెరికన్లు ఎప్పుడు కూడా సహించరు. సో అమెరికన్లు ఏ విధంగా దీన్ని స్పందిస్తారు ఏంటి అనేది కూడా రానున్న రోజులు తేల్చాలి. ఓకే, రైట్. మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్, ఇది వాల్టీ బీఆర్కే ఇన్ డెప్త్. దోస్తు కటీఫ్, స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.